What will be the output? Harsha, do you know what will be the output of this given matrix? ఎంత? అప్పుడు ఏం జరుగుతుంది? దీంట్లో ఉన్న పొజిషన్ అనమాట, ఫస్ట్ పొజిషను, దీంట్లో ఉన్న ఫస్ట్ పొజిషన్ రెండింటిని కలిపితే ఎంత వస్తుంది? 1 5, రెండు కలిపితే ఎంత? 6. తర్వాత దీంట్లో ఉన్న అనదర్ పొజిషన్, దీంట్లో ఉన్న అనదర్ పొజిషన్, ఈ రెండు పొజిషన్స్ కలిపితే ఎంత? 2 + 6 8. అలాగే దీంట్లో ఉన్న ఒక పొజిషను, దీంట్లో ఉన్న అనదర్ పొజిషన్, ఈ రెండింటిని కలిపితే ఎంత వస్తుంది? 3 + 7 ఎంత? 10. అలా తర్వాత పొజిషన్ కలిపినట్టు ఎంత వచ్చింది? 12. ఇలా మనం ఏం చేసాము, ఒక మ్యాట్రిక్స్లో ఉన్న ఐటమ్స్ ఏవైతే ఉన్నాయో ఆ ఐటమ్స్ యొక్క పొజిషన్ బట్టి మనం ఏం చేసేసామంటే రెండు మ్యాట్రిక్స్ని కలపడం అనేది మనం 10th ఇంటర్మీడియట్ ఇంజనీరింగ్లో ఉన్నప్పుడు మనం నేర్చుకున్నాం కదా. అలానే ఇలా చేయాలంటే ఏం చేసిన, నా దగ్గర ఒక మ్యాట్రిక్స్ ఉంది, మరొక మ్యాట్రిక్స్ ఉంది, ఈ రెండింటిని కూడా కలిపి ఆన్సర్ కనుక తెచ్చుకోవాలనుకోప్పుడు నేను ఏం చేశాను, మ్యాట్రిక్స్ ఎడిషన్ అనేది చేసేసాను కదా. అలానే మనం ఒక యారే లోపల ఉన్న ఐటమ్స్ని మరొక యారే లోపల ఉన్న ఐటమ్స్ని కూడా మనం ఏం చేయొచ్చు అంటే ఎడిషన్ అనేది చేయొచ్చు అనమాట. అలా ఎడిషన్ కనుక చెయ్యాలి అంటే ఎలా చేస్తారు ఏంది అనేది మనం ఏం చేద్దామంటే ఒకసారి ప్లే గ్రౌండ్లోకి వెళ్ళేసి ప్లే అరౌండ్ చేసి చూసేసి చేద్దాం. ఓకేనా? ఓకేనా. అంటే మనం మ్యాట్రిక్స్లో ఏవైతే ఆపరేషన్స్ చేస్తారో అలాంటి ఆల్ ద ఆపరేషన్స్ అన్నిటిని కూడా మనం ఏం చేస్తామంటే యారేస్ లోపల చేయొచ్చు అనమాట. మనం ఒక యారేని కనుక క్రియేట్ చేసినప్పుడు ఆ యారే లోపల ఎడిషన్ అనే ఆపరేషన్ ఎలా చేస్తాము, సబ్ట్రాక్షన్ అనే ఆపరేషన్ ఎలా చేస్తాము, మల్టిప్లై అనే ఆపరేషన్ ఎలా చేస్తాము, డివైడ్ అనే ఆపరేషన్ ఎలా చేస్తాము, ఎక్స్పోనెన్షియల్ ఆపరేషన్ ఎలా చేస్తాము, స్క్వేర్ రూట్ అనే ఆపరేషన్స్ని ఒక యారే మీద ఎలా చేస్తారా అనే వాటి గురించి మనం ఏం చేస్తామంటే ఈ రోజు సెషన్లో మనం నేర్చుకోవడం అనేది జరుగుతుంది అనమాట. వీటి గురించి మనం ఏం చేద్దామంటే క్విక్గా 1 by 1 ఆపరేషన్ గురించి నేర్చుకుంటే అయిపోతుంది. ఫస్ట్ మనం ఏం చేద్దామంటే ఎడిషన్ అనే ఆపరేషన్ని చూద్దాం. ఎడిషన్ అనే ఆపరేషన్ చేయాలంటే ఫస్ట్ నేను ఏం చేస్తానంటే ఒక యారేని క్రియేట్ చేద్దాం. ఏ వాల్యూస్తో 10 20 30 అనే ఒక రోతో 40 50 60 అంటే 10 20 30 40 50 60 అనే వాల్యూస్తో నేనేం చేశానంటే ఒక 2/3 యారేని క్రియేట్ చేశాను. అలానే మరొక యారే క్రియేట్ చేశాను. బి అని మరొక వేరియబుల్ తీసుకొని దాంట్లో కూడా నేనేం చేశానంటే 1 2 3 4 5 6 అనే ఒక 2 డైమెన్షనల్ యారేని కూడా నేనేం చేశానంటే ఈ వాల్యూస్తో రెండు యారేస్ని క్రియేట్ చేసేసాను. ఆ రెండింటిలో ఉన్న వాల్యూస్ ఇందాక మ్యాట్రిక్స్లో చేసినప్పుడు ఎలా ఎడిషన్ చేస్తారనే దాని గురించి ఇప్పుడు మనం చూద్దాం అనమాట. లెట్స్ గో టు అవర్ కోడ్ ప్లాట్ఫామ్. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఏం చేయాలంటే మనం ఎప్పుడు కూడా జూపిటర్ నోట్బుక్ని ఇన్స్టాల్ చేయగల వెంటనే మనం ఏం చేయాలంటే ఇంపోర్ట్ num5 అని రాసేసి ఎన్పి అని మనం తీసుకోవాలి. అంటే ఇలా తీసుకోవడం ద్వారా వచ్చే మీనింగ్ ఏంటంటే మనం ఏం చేస్తాం, ఇంపోర్ట్ num5 as ఎన్పి అంటే దాని మీనింగ్ ఏంటి, మనం ఏం చేసామంటే మన మిషన్ లోపలికి మనం ఏం చేసామంటే num5 అనే ఒక పైథాన్ లైబ్రరీని మనం ఏం చేసామంటే లోపలికి ఏం చేసాము, ఇన్స్టాల్ చేయడం అనేది చేసామన్నమాట. ఓకేనా? ఓకే. ఆ తర్వాత మనం ఏం చేస్తామని చూద్దాం. ఇప్పుడు మనం ఏం చేస్తున్నాం, num5 అనే ఒక పైథాన్ లైబ్రరీని యూజ్ చేసి మనం ఏం చేస్తామంటే యారేస్ని ఎలా క్రియేట్ చేస్తారనే దాని గురించి ఇప్పుడు చూద్దాం. ఇప్పుడు నేను ఒక 2 డైమెన్షనల్ యారే క్రియేట్ చేద్దాం అనుకున్నాను. దాంట్లో ఎన్ని వాల్యూస్, 3 కాలమ్స్తో నేనేం చేద్దాం యారేని క్రియేట్ చేద్దాం అనుకున్నాను. అలా క్రియేట్ చేయాలంటే మనం ఏం చేస్తామంటే ఎన్పి అని రాసేసి తర్వాత డాట్ పెట్టి యారే ఆఫ్ అని పెట్టేసేసి దాంట్లోకి వెళ్ళి మనం ఏం చేస్తామంటే ఏవైతే ఐటమ్స్ పెట్టాలనుకుంటున్నామో ఆ రెండింటిని కూడా స్క్వేర్ బ్రేసెస్లో తీసుకోవాలి. ఏమేమి ఐటమ్స్, 10 20 30 అనే వాల్యూస్తో ఒక రో ఉండాలి.
తర్వాత మరొక రోలో ఏముండాలి, నాకు మళ్ళీ స్క్వేర్ బ్రేస్ తీసుకున్నాం, దాంట్లో 40, 50, 60 అనే వాల్యూస్తో నేను ఏం చేశానంటే మరొక రోని క్రియేట్ చేద్దాం అనుకున్నాను. వీటన్నిటిని యారేగా డిక్లేర్ చేద్దాం అనుకుంటున్నాను కాబట్టి ఈ మొత్తాన్ని తీసుకెళ్ళి ఏం చేశానంటే స్క్వేర్ బ్రేస్లో పెట్టుకోవాలన్నమాట. స్క్వేర్ బ్రేస్లో పెట్టుకున్నాను. ఆ తర్వాత నేను ఏం చేశానంటే ఈ పారాంథసిస్ ఏదైతే ఉందో ఆ పారాంథసిస్ని క్లోజ్ చేశాను. ఇప్పుడు ఏం చేశానంటే ఈ మొత్తాన్ని తీసుకెళ్ళి ఒక యారే అనేది క్రియేట్ చేశాను. ఈ యారే మొత్తాన్ని తీసుకెళ్ళి ఏం చేశానంటే ఏ అనే ఒక వేరియబుల్ క్రియేట్ చేసి దాంట్లో స్టోర్ చేస్తున్నాను. ఒకసారి మనం ఏం చేద్దామంటే దీంట్లో చేసి ఇప్పుడు నేను ఏం చేద్దామంటే ప్రింట్ ఆఫ్ ఏ చెక్ చేసుకున్నాను. అప్పుడు చూడు నాకేమైంది 10, 20, 30, 40, 50, 60 అనే వాల్యూస్తో నాకేమైందంటే ఒక 2 డైమెన్షనల్ యారే అనేది నాకు క్రియేట్ అయిపోయింది అనమాట. ఓకే, దీంట్లో 2 రోస్ ఉంది. ఏమన్నా డౌట్ ఉంది ఇలా క్రియేట్ చేయడంలో? అలానే మరొక యారేని కూడా క్రియేట్ చేద్దాం. ఏ వాల్యూస్తో క్రియేట్ చేద్దాం? 1, 2, 3, 4, 5, 6 అనే వాల్యూస్తో నేను ఏం చేద్దాం అంటే ఒక 2 డైమెన్షనల్ యారేని కూడా క్రియేట్ చేద్దాం. అలా క్రియేట్ చేయాలంటే నేను ఏం చేశానంటే ఎన్పి డాట్ యారే ఆఫ్ అని పెట్టేసి 10, 20, 30 అంటే 30 అంటే 3, 4, 5, 6 అనే వాల్యూస్తో నేను ఏం చేశానంటే మరొక యారేని కూడా క్రియేట్ చేద్దాం అనుకున్నాను. ఇలా ఇచ్చేసి నేను ఏం చేశాను, ప్లే అవుట్ చేసి చూసాను. ఇక్కడికి బిఎన్ ఇచ్చాను. ఇచ్చేసి నేను ప్లే అవుట్ చేసి చూస్తే నాకు ఏమైంది అంటే నాకు ఏ అనే యారే లోపల ఉన్న ఐటమ్స్, బి అనే యారే లోపల ఉన్న ఎవ్రీ ఐటమ్స్ అనేవి నాకు ఏమైంది అంటే షోన్ అవ్వడం అనేది జరిగింది. ఇలా చేయడంలో ఎవరికైనా సరే డౌట్ ఉంటుంది. ఏమన్నా డౌట్ ఉంటుంది? ఓకే ఓకే అండి. అలా నెక్స్ట్ పార్ట్లోకి వెళ్దాం. ఇప్పుడు నేనేం చేద్దామంటే ఇందాక మనం మ్యాట్రిక్స్లో చేసినట్టు మనం ఎలా చేస్తారు, ఏ అనే యారే లోపల ఉన్న వాల్యూస్ని, బి అనే యారే లోపల ఉన్న వాల్యూస్ని రెండింటిని కూడా నేను చేద్దామంటే ఎడిషన్ అనేది చేద్దాం అనుకుంటున్నాను. ఎప్పుడైనా సరే మనం మ్యాట్రిక్స్ కనుక చేయాలనుకో కొన్ని రూల్స్ ఉన్నాయి, తెలుసు కదా. ఇప్పుడు నేనేం చేశానంటే ఒక 2x2 మ్యాట్రిక్స్ తీసుకున్నాను. ఇంకొకటి ఏం తీసుకున్నానంటే ఇంకో మ్యాట్రిక్స్ ఏం తీసుకున్నానంటే 2x3 మ్యాట్రిక్స్ తీసుకున్నాను. ఈ రెండింటిని మనం ఎడిషన్ చేయవచ్చా? ఈ రెండింటిని మనం ఎడిషన్ చేయగలమా మ్యాట్రిక్స్లో? అంటే మా అమ్మాయి చెప్పింది, ఏమని చెప్పింది అంటే చెయ్యలేము అని చెప్పింది కదా. అంటే ఎలా అంటే లైక్ ఇప్పుడు నా దగ్గర ఏమున్నాయి అంటే ఇక్కడ 9, 10 అనేవి కూడా ఉన్నాయి అన్నమాట. ఇప్పుడు ఈ రెండింటిని ఎడిషన్ చేయాలంటే మనం చేయగలమా? చెయ్యలేదు. ఎందువల్లంటే ఎప్పుడైతే సరే ఎడిషన్ కానీ ఇలాంటి ఆపరేషన్స్ ఏవైతే ఉన్నాయో ఆ ఆపరేషన్స్ అన్నిటిని కూడా మనం ఒక మ్యాట్రిక్స్లో కనుక చెయ్యాలి అంటే అప్పుడు మనం ఏం చేస్తామంటే మనం తీసుకున్న ఫస్ట్ మ్యాట్రిక్స్ యొక్క డైమెన్షన్ ఎంతైతే అయిందో రెండో మ్యాట్రిక్స్ యొక్క డైమెన్షన్ కూడా అంత ఉన్నప్పుడు మాత్రమే మనం ఏం చేయగలమంటే ఎడిషన్ అనేది చేయగలం అనమాట. అంటే ఒక మ్యాట్రిక్స్లో ఎన్ని కాలమ్స్ అయితే ఉన్నాయో రెండో మ్యాట్రిక్స్లో కూడా అన్ని కాలమ్స్ అన్ని రోస్ ఉండాలన్నమాట. అలా ఉన్నప్పుడు మాత్రమే మనం ఏం చేయగలమంటే ఒక మ్యాట్రిక్స్ లోపల మనము ఎడిషన్ కానీ సబ్ట్రాక్షన్ కానీ మనం చేయగలం అనమాట. అలానే మనం యారేస్ లోపల కూడా మనం ఏం చేస్తామంటే 2 యారేస్ని కనుక మనం కంబైన్ చేద్దాం అనుకున్నాం అనుకో, 2 యారేస్ లోపల ఉన్న కాలమ్స్ యొక్క వాల్యూస్ని మనం ఏం చేద్దామంటే ఎడిషన్ అనేది కనుక మనం చేయాలి అంటే మనం తీసుకునే 2 యారేస్కి మనకి ఏముండాలంటే ఆ రెండింటి యొక్క డైమెన్షన్స్ అంటే దట్ మీన్స్ రోస్ కాలమ్స్ 2 సిమిలర్గా ఉన్నప్పుడు మాత్రమే మనం ఏం చేయగలమంటే ఆ 2 యారేస్ని మనం ఏం చేయగలమంటే ఎడిషన్ అనేది చేయగలం అనమాట. ఇది మనం బాగా గుర్తుపెట్టుకోవాల్సిన పాయింట్ అనమాట. ఓకే, అందుకోసం నా దగ్గర ఏముంది అంటే ఒక యారే ఉంది, దాంట్లో ఏముంది 10, 20, 30 అంటే 2 రోలు 3 కాలమ్స్ ఉన్నాయి. అలానే మరొక యారే ఉంది అనమాట 1, 2, 3, 4, 5, 6 అంటే 2 రోస్ 3 కాలమ్స్ నా దగ్గర ఏమున్నాయి అంటే 2 యారేస్ అనేవి ఉన్నాయి అనమాట. ఓకే అండి. ఈ 2 యారేస్ని నేను ఏం చేద్దామంటే ఫస్ట్ యారే లోపల ఉన్న ఫస్ట్ రోలో ఉన్న ఫస్ట్ కాలంని రెండో యారేలో ఉన్న ఫస్ట్ రోలో ఫస్ట్ కాలంని రెండింటిని కలిపితే నాకు ఎంత రావాలి? 11 రావాలి. అలా కనుక ఈ 2 యారేస్ని కనుక మనం కంబైన్ చేయాలంటే యారేస్ అంటే నథింగ్ బట్ మ్యాట్రిక్స్. ఇక్కడ నాకు 2 మ్యాట్రిక్స్ ఉన్నాయి. ఆ 2 మ్యాట్రిక్స్ని మనం ఎడిషన్ చేస్తే అవుట్పుట్ ఎలా చూస్తారంటే ఇక్కడ మనం చెప్తున్నాను ఏమని చేస్తానంటే np.15 యాడ్ హాఫ్ అని పెట్టేసి
ఏ కామ బి అంటే రెండు మ్యాట్రిక్స్ని మనం ఏం చేయాలంటే ఈ రౌండ్ బ్రేసెస్లో పెట్టేసి ప్లే అరౌండ్ చేసి చూసాంకో అప్పుడు ఏమవుతాయి అంటే రెండు యారేస్లో ఉన్న ఎవ్రీ పొజిషన్లో ఉన్న వాల్యూస్ ఏమవుతాయి అంటే ఆ రెండు కూడా ఎడిషన్ అనేది అయిపోయి దాని యొక్క అవుట్పుట్ మనకి ఏం చేస్తుంది అంటే పక్కన ఉన్న రిజల్ట్ కాలంలో మనకి చూపించడం అనేది జరిగింది. అప్పుడు నాకేమైందంటే ఏ అనే వేరియబుల్లో ఉన్న మొట్టమొదటి వాల్యూ 10, బి అనే వేరియబుల్లో ఉన్న మొట్టమొదటి వాల్యూ ఎంత 1, ఆ రెండు కలిసిపోయి ఎంత అయింది 11 అనేది రావడం జరిగింది. ఇలా మనం ఏం చేయొచ్చు అంటే రెండు యారేస్ లోపల ఉన్న ఎవ్రీ ఎలిమెంట్ని కూడా మనం ఏం చేస్తామంటే ఎడిషన్ అనేది కనుక చెయ్యాలి అంటే ఏం చేస్తారంటే ఎన్పి డాట్ యాడ్ ఆఫ్ అని పెట్టేసి మనం ఏ వేరియబుల్ బి వేరియబుల్ రెండు ఇవ్వడం ద్వారా మనం ఏం చేయొచ్చు అంటే ఏచీవ్ అనేది చేయొచ్చు అన్నమాట. ఇలా చేయడంలో ఎవరికైతే రెడీ అవుతుంది ఎనీబడి హ్యావ్. ఓకే, అలానే మనం ఒక రూల్ చెప్పుకున్నాం కదా, ఆ రూల్ ఒకసారి చూద్దాం. ఇప్పుడు నేనేం చేస్తాను అంటే మరొక వేరియబుల్ తీసుకున్నాను, సి అనే ఒక వేరియబుల్ తీసుకున్నాను. సి అనే వేరియబుల్లో నేనేం చేస్తానంటే వాల్యూస్ పెట్టుకున్నాను. ఏమేమి వాల్యూస్ పెట్టుకున్నాం మనము 1, 2, 3, 4 అనేది కూడా పెట్టుకున్నాం. 3, 4 అని పెట్టుకున్నాం. అలానే మరొక దాంట్లో కూడా ఏం చేద్దామంటే అనే వాల్యూ కూడా పెట్టుకున్నాం. ఓకే అని పెట్టేసి మనం ఏం చేద్దామంటే దీన్ని తయారు చూద్దాం. ఇప్పుడు నాకు ఏ వేరియబుల్ సి వేరియబుల్ అంటే ఎంత చూద్దాం. అప్పుడు నాకు ఏ అంటే ఎంత వచ్చింది 2, ఇదంతా కూడా ఏకి సంబంధించింది, ఈ కిందదంతా కూడా సికి సంబంధించింది. ఈ రెండింటిని కూడా నేను ఏం చేద్దామంటే ఎడిషన్ అనేది చేద్దాం. ఎడిషన్ అనుకున్నాము, ఆ రెండు యారైతే చేశాను. ఇచ్చేసి నేను ప్లేయర్ అవుట్ చేసి చూస్తే నాకు అవుట్పుట్ ఏమొచ్చిందంటే వీఆర్ గెట్టింగ్ అవుట్పుట్ అనేది నాకు ఏమైందంటే ఒక సింటాక్ ఎర్రర్ వాల్యూ ఎర్రర్ అనేది రావడం జరిగింది. అంటే అప్పుడు నాకు అర్థమైంది అనమాట ఏంటిదంటే ఫస్ట్ యారే లోపల నాకు ఏమన్నాయి 2 రోస్ 3 కాలమ్స్ ఉన్నాయి, రెండో యారే లోపల ఏమన్నాయి 2 రోస్ 4 కాలమ్స్ ఉన్నాయి. ఈ రెండింటిని కూడా ఎప్పుడు కూడా ఎడిషన్ అనేది చెయ్యలేము. ఎడిషన్ అనేది చెయ్యాలి అంటే మనకి ఒకే ఒక రూల్ ఉందన్నమాట. ఏంటిది అంటే రెండు యారేస్ లోపల నాకు ఏం కావాలంటే ఆ రెండు యారేస్ లోపల కాలమ్స్ రోస్ రెండు కూడా ఏం కావాలంటే ఈక్వల్గా ఉన్న రోస్ కాలమ్స్ మీద మాత్రం మనం ఏం చేయాలంటే ఎడిషన్ అనే ఆపరేషన్ని అప్లై చేయగలమని నాకు అర్థమైంది అనమాట. దీంట్లో ఎవరికైతే డౌట్ ఉంటుంది కావాలంటే చూడండి, ఇక్కడ ఉన్న వాల్యూస్ తీసుకోవాలి. ఓకే, ఇప్పుడు నేను ఏం చేశాను అంటే ఇదే కమాండ్ని రన్ చేశాను. ఇక్కడ ప్లే అరౌండ్ చేసాను. ప్లే అరౌండ్ చేసి నేను రన్ చేశాను. ఈ ఎంటైర్ స్టోరేజ్ ఈ మొత్తం కాపీ చేసుకొని ఇక్కడ పేస్ట్ చేసుకొని ఏం చేసింటే సేవ్ చేసుకున్నాం. ఇది ఏ అంటే ఎంత వచ్చింది, ఏ అంటే 10, 20, 30, ఈ అంటే ఎంత వచ్చింది 1, 2, 3, 4, 5, 6. ఇప్పుడు నేను ఏం చేద్దామంటే ఎన్పి డాట్ యాడ్ ఏ కామా సి అని తీసుకుని చేసి ఏం చేస్తుంటే ప్లే అరౌండ్ చేసేస్తుంది. అప్పుడు నాకు ఏం వచ్చిందంటే అవుట్పుట్ ఇలా రావడం అనేది జరిగిపోయింది. ఓకేనా? ఓకే, ఇలా మనం ఏం చేస్తామంటే రెండు యారేస్ని ఎడిషన్ అనేది చేయడం అనేది చేస్తాం. దీంట్లో ఎవరికైనా సరే అవుతుంది. హరివల్ల నాకు ఓకే, అలానే మనం మరొక కాన్సెప్ట్ కూడా చూపించాం. అది ఏంటిదంటే సబ్ట్రాక్షన్ అంటారు మనం. అంటే నా దగ్గర ఒక యారే ఉందన్నమాట. ఏ వాల్యూస్తో ఉందంటే 10, 20, 30, 40, 50, 60 అనే వాల్యూస్తో ఒక 2 డైమెన్షన్ యారే అనేది ఉంది. అలానే 1, 2, 3, 4, 5, 6 అనే వాల్యూస్తో నాకు ఇప్పుడు ఏముందంటే మరొక 2 డైమెన్షన్ యారే ఉంది. ఈ రెండు యారేస్లో నేను ఏం చేశానంటే మొదటి యారేలో ఉంది రెండో యారేలో ఉన్న వాల్యూస్ ఏవైతే ఉన్నాయో ఆ రెండింటిని కూడా మనం ఏం చేస్తున్నామంటే సబ్ట్రాక్షన్ కనుక చేయాలి అంటే ఎలా చేస్తారనే దాని గురించి ఇప్పుడు మనం చూద్దాం. యాక్చువల్గా మనం చెప్పుకోవాలంటే మనం రెండు మ్యాట్రిక్స్ తీసుకున్నాం కదా. నా దగ్గర ఒక మ్యాట్రిక్స్ ఏముందంటే నా దగ్గర ఒక మ్యాట్రిక్స్ ఉందన్నమాట. ఏమని ఉందంటే నా దగ్గర ఒక మ్యాట్రిక్స్ ఉంది. ఏమనుందంటే 5, 6, 7, 8 అనే వాల్యూస్తో నా దగ్గర ఒక మ్యాట్రిక్స్ ఉంది. తర్వాత నా దగ్గర ఏమంటే మరొక మ్యాట్రిక్స్ కూడా ఉందన్నమాట. ఏంటిదంటే 1, 2, 3, 4 అని ఉంది.
ఇప్పుడు నేను ఈ రెండింటి మధ్యలో నేను ఏం చేశాను, సబ్ట్రాక్షన్ చేద్దాం అనుకున్నాను. ఇక్కడ తీసుకెళ్ళి మైనస్ అని పెట్టానుకో అప్పుడు అవుట్పుట్ ఎంత రావచ్చు? వసంత అడ్డులను ఎంత రావచ్చు? 4 4 4 4 ఎలా చెప్పగలిగావు? దీంట్లో ఉన్న ఫస్ట్ వాల్యూని దీంట్లో ఉన్న ఫస్ట్ వాల్యూ మధ్యలో ఏం చేసామంటే ఇక్కడ ఉన్న ఆపరేషన్ అనేది అప్లై చేసేది. అప్పుడు ఎంత అయింది? 5 మైనస్ 1 అప్పుడు ఎంత అయింది? 4 వచ్చేసింది. అలానే నెక్స్ట్ వాల్యూని ఆ మ్యాట్రిక్స్లో ఉన్న నెక్స్ట్ వాల్యూ మనం ఏం చేసాము, సబ్ట్రాక్షన్ చేయడం ద్వారా ఇలా రిజల్ట్ అనేది ఫైండ్ అవుట్ చేస్తాం. అలానే మనం ఏం చేస్తామంటే యారేస్ లోపల కూడా మనం ఏం చేస్తామంటే ఒక మ్యాట్రిక్స్లో సబ్ట్రాక్షన్ చేసినప్పుడు మనం ఎలా అయితే చేసామో అలానే యారేస్ లోపల కూడా మనం ఏం చేస్తాం, సబ్ట్రాక్షన్ ఇలానే చేస్తారన్నమాట. మనం మనం ఏం చేద్దామంటే ఒకసారి కోడ్ ప్లే గ్రౌండ్ వచ్చి ఒకసారి ప్లే అరౌండ్ చేసి వచ్చాము. నా దగ్గర ఏం తీసుకున్నామంటే 2 వాల్యూస్ తీసుకున్నాం. ఒకటి ఏం తీసుకున్నామంటే ఏ అనే ఒక వేరియబుల్ తీసుకున్నాం. ఏ అనే వేరియబుల్లో ఏమన్నా చూడు 10 20 30 40 50 60 అనే వాల్యూస్తో ఒక యారే అనేది. అలానే బి అని మరొక యారే ఆల్రెడీ క్రియేట్ చేసుకున్నాం కాబట్టి బి అని ఇచ్చారు. బిలో ఏమని 1 2 3 4 5 6 అని ఉన్నాయి. అంటే నా దగ్గర ఏ అని ఒక యారే ఉంది, బిలో కూడా కొన్ని యారే ఐటమ్స్తో ఒక యారే అనేది క్రియేట్ అయ్యి ఉంది. ఇప్పుడు నేనేం చేద్దామంటే ఏలో ఉన్న వాల్యూస్ నుండి బిలో ఉన్న వాల్యూస్ నేనేం చేద్దామంటే సబ్ట్రాక్షన్ అనేది చేద్దాం అనుకున్నాను. అలా సబ్ట్రాక్షన్ కనుక చేయాలంటే యారేస్ లోపల ఎలా చేస్తారో చూద్దాం. అలా చేయాలి అంటే మనం ఏం చేయాలి, నమ్5 యూజ్ చేసి కదా మనం చేయాల్సింది అనుకొని num5 డాట్ ఏం చేస్తున్నాం, మనము ఏ ఆపరేషన్ చేస్తున్నాం, సబ్ట్రాక్షన్ కాబట్టి సబ్ట్రాక్ట్ ఆఫ్ అని పెట్టేసి సబ్ట్రాక్ట్ ఆఫ్ అని పెట్టేసి దాంట్లోకి వెళ్ళి నేను ఏం చేసింటే ఏ కామ బి 2 వేరియబుల్స్ చేసి నేను ఏం చేసింటే ప్లే అరౌండ్ చేసి చూసాను. సబ్ట్రాక్ట్ అంటే np డాట్ సబ్ట్రాక్ట్ ఆఫ్ అని పెట్టి ఏ కామా బి అని పెట్టాను. అప్పుడు నాకు అవుట్పుట్ ఏమని వచ్చిందంటే వచ్చింది 9, తర్వాత ఎంత వచ్చింది చూడండి 9, ఇంకోటి ఎంత వచ్చింది చూసారు 18, 27, 36, 45, 54 అని వచ్చింది. ఎలా వచ్చింది? ఏ అనే వేరియబుల్లో ఉన్న వాల్యూని అలాగే బి అనే వేరియబుల్లో ఉన్న వాల్యూస్ని రెండింటిలో కూడా ఉన్న పొజిషన్స్ ఏవైతే ఆ పొజిషన్లో ఉన్న ఒక్కొక్క వాల్యూ నేను చేసిన సబ్ట్రాక్షన్ చేయడం ద్వారా అవుట్పుట్ అనేది ఎలా వస్తుంది అనేది కూడా నేను నేర్చుకున్నాను. దీంట్లో ఎవరికైనా సరే డౌట్ ఉంది. ఓకే, అలానే మనం మరొక ఆపరేషన్ కూడా నేర్చుకోవచ్చు. మరొక ఆపరేషన్ ఏంటంటే మల్టిప్లై. అంటే మనం ఒక మ్యాట్రిక్స్ లోపల ఒక ఐటెంలో ఉన్న వాల్యూని వేరొక ఐటెంలో ఉన్న వాల్యూని మనం ఎలా అయితే మల్టిప్లై చేసేసామో అలానే మనం ఇక్కడ కూడా ఏం చేయవచ్చు అంటే ఇక్కడ కూడా మనం ఏం చేయవచ్చు అంటే ఒక యారే లోపల ఉన్న ఐటమ్స్ని మరొక యారే లోపల ఉన్న ఐటమ్స్ని కూడా మనం ఏం చేయవచ్చు అంటే మల్టిప్లై అనేది చేయొచ్చు అనమాట. అలా మల్టిప్లై చేయాలంటే ఎలా చేస్తారు ఏంటి అనే దాని గురించి ఇప్పుడు మనం ఏం చేద్దామంటే కోడ్ ప్లే గ్రౌండ్ వచ్చేసి ఒకసారి ప్లే అరౌండ్ చేసి వచ్చాను. ఓకే ఓకే ఇప్పుడు నా దగ్గర ఏ అని ఒక వేరియబుల్ ఉంది, బి అని మరొక వేరియబుల్ ఉంది, ఆ వాల్యూ కూడా ఎంత. ఈ రెండింటిని కూడా నేను మల్టిప్లై చేద్దాం అనుకున్నాను. మల్టిప్లై చేస్తానంటే ఎన్పి డాట్ మల్టిప్లై ఆఫ్ ఏ కామ బి అని
చేసుకుని నేను చేస్తుంటే క్లియర్ అవుతుంది చూసాను. అప్పుడు నాకేమైందంటే అక్కడ వాల్యూస్ అన్ని కూడా నాకేమైందంటే మల్టిప్లై ఇలా రావడం అనేది జరిగింది. ఇలా చేయడానికి ఎవరికి కన్సిడర్ అవుతుంది. ఎలా మల్టిప్లై అయిందంటే ఇక్కడ ఉన్న పొజిషన్స్ మాత్రమే మల్టిప్లై అయింది. 10 ఇక్కడ ఉన్న వాల్యూ ఎంత 1 2 మల్టిప్లై అయింది. 20 ఇక్కడ ఉన్న వాల్యూ ఎంత 2 ఆ 2 మల్టిప్లై అయింది. అలానే ఇక్కడ ఉన్న 30 ఇక్కడ ఉన్న వాల్యూ ఎంత 3. అంటే మనం ఎవ్రీ పొజిషన్లో ఉన్న వాల్యూస్ ఏవైతే ఉన్నాయో ఆ వాల్యూస్ అన్నిటి కూడా మనం ఏం చేస్తామంటే 50 లోపల మల్టిప్లై చేయాలంటే ఇలా చేయడం అనేది చేస్తారన్నమాట. దీంట్లో ఎవరికైనా సరే డౌట్ ఉందా? ఎనీబడి హ్యావ్? అలానే మనం మరొక కాన్సెప్ట్ కూడా నేర్చుకున్నాం అన్నమాట. ఏంటిదంటే డివైడ్ అనే ఒక కాన్సెప్ట్ కూడా అప్లై చేస్తాం అనమాట. డివైడ్ అంటే ఏంటిది? డివైడ్ అంటే ఏంటి? ఒక మ్యాట్రిక్స్లో ఉన్న ఒక పొజిషన్లో ఉన్న వాల్యూని మరొక మ్యాట్రిక్స్లో ఉన్న మరొక పొజిషన్లో ఉన్న వాల్యూస్ని ఏం చేస్తున్నారంటే డివైడ్ అనేది చేయడం ద్వారా అవుట్పుట్ అనేది కనుక మనం పొందాలి అనుకో ఏం చేస్తారంటే డివైడ్ అనే ఒక ఆపరేషన్ యూజ్ చేయడం ద్వారా అచీవ్ చేయొచ్చు అన్నమాట. ఎలా అనేది ఒకసారి మనం ఏం చేద్దాం, కోడ్ ప్లే గ్రౌండ్లోకి ఒకసారి చూద్దాం. నా దగ్గర ఏ అనే వేరియబుల్లో ఏం వాల్యూస్ ఉన్నాయో చూసుకుంటాం. 10 20 30 40 50 60 2 డైమెన్షన్. అలానే బి అనే వేరియబుల్ కూడా తీసుకున్నాను. 1 2 3 4 5 6 అని ఉన్నాయి. ఇప్పుడు నేను ఏం చేద్దామంటే ఏ అనే వేరియబుల్ లోపల ఏవైతే పొజిషన్లో ఉన్న వాల్యూస్ ఉన్నాయో బి అనే వేరియబుల్ లోపల ఉన్న పొజిషన్లో ఉన్న వాల్యూస్తో నేను ఏం చేద్దామంటే అక్కడ ఉన్న వాల్యూస్ని డివిజన్ అనేది చేద్దాం అనుకున్నాం. అలా డివిజన్ చేయడం ద్వారా అవుట్పుట్ ఎలా వస్తుందో చూద్దాం. అలా చేయాలి అంటే మనం ఏం చేస్తామంటే ఎన్పీగా డివైడ్ హాఫ్ అని పెట్టి ఏ కామ బి అనే 2 వేరియబుల్స్ ఇచ్చి కనుక మనం ప్లేయర్ చూస్తాము. అప్పుడు అవుట్పుట్ అనేది ఎలా వస్తుందంటే ఫ్లోటింగ్ వాల్యూ అనేది వస్తుంది. ఏంటిది 10 అని 1తో డివైడ్ చేసినందుకు వచ్చింది 10.0. అలా ఎవ్రీ వాల్యూ అనేది మనకి ఏమైంది ఫ్లోటింగ్ వాల్యూ వస్తుంది కదా. అలానే నేను ఇప్పుడు ఏం చేస్తానంటే ప్రతి వాల్యూని కూడా నేను ఏం చేస్తానంటే మరొక వేరియబుల్తో కనుక డివిజన్ చేసినప్పుడు అవుట్పుట్ ఏమైతే వస్తుందో అలానే మనం ఏం చేయొచ్చు అంటే యారేస్లో కూడా డివిజన్ అనేది చేయొచ్చు అన్నమాట. ఇలా చేయడానికి ఎవరికైనా సరే డౌట్ ఉంది. ఓకే, ఇది కూడా మనం నేర్చుకుంటాం. అలానే మరొక ఆపరేషన్ కూడా చూద్దాం. మరొక ఆపరేషన్ ఏంటంటే ఎక్స్పోనెన్షియల్ ఫామ్ అంటారు. ఎక్స్పోనెన్షియల్ ఫామ్ అంటే ఏంటి? ఎక్స్పోనెన్షియల్ ఫామ్ అంటే ఏంటి? ఎక్స్పోనెన్షియల్ ఫామ్ అంటే ఏంటి మీ అందరికి తెలుసు కదా. ఎక్స్పోనెన్షియల్ ఫామ్ యా పవర్స్ అంటే ఏ పవర్ బి అంటారు. ఐడియా ఉంది కదా ఏ పవర్ బి. ఇప్పుడు మీరు ఏ పవర్ బి అన్నప్పుడు అప్పుడు ఎలా రాసుకుంటారు? ఎలా రాస్తారో నాకు తెలియదు. అలానే 2 పవర్ 2 అని తీసుకున్నాను అంటే అప్పుడు దాని మీనింగ్ ఎంత? 2 పవర్ 2 అంటే దాని మీనింగ్ ఎంత? 2 ఇంటూ 2 అని పిలుస్తారని చెప్పుకున్నాం కదా. ఎందుకంటే పైన చెప్పిన దాన్ని పవర్ అని, కింద చెప్పిన దాన్ని ఏమంటారు బేస్ అని పిలుస్తారు. మనం పవర్ ఎంతైతే ఉందో అన్నిసార్లు బేస్ని చేయాలి, మల్టిప్లై చేయాలని మనం చిన్నప్పుడు నేర్చుకున్నాం కదా. ఇలా రాయడాన్ని ఏంటంటే ఎక్స్పోనెన్షియల్ ఫామ్ అని పిలుస్తారు. అంటే ఒక ఎక్స్పోనెన్షియల్ ఫామ్లో ఉన్న వాల్యూస్ని కూడా మనం ఏం చేయొచ్చు? ఎక్స్పోనెన్షియల్ ఫామ్లో ఉన్న వాల్యూస్ని కూడా మనం ఏం చేయొచ్చు? మనం ఎక్స్పోనెన్షియల్ ఫామ్లో కూడా మనం ఏం చేయొచ్చు అంటే ఒక 50 లోపల ఉన్న వాల్యూస్ని మనం ఏం చేయొచ్చు అంటే మల్టిప్లై అనేది చేయొచ్చు అన్నమాట. ఎలా చేస్తారు ఏంటి అనేది ఒకసారి చూద్దాం. ఓకే, ఇప్పుడు నా దగ్గర ఏముందంటే ఏ అనే ఒక వేరియబుల్, ఆ వేరియబుల్ వాల్యూస్ ఏమని 10 20 30 40 50 60 అని ఉన్నాయి. ఇప్పుడు నేను ఏం చేస్తాను అంటే ఏతోనే ఏని మనం ఏం చేద్దాం అంటే ఎక్స్పోనెన్షియల్ చేద్దాం. అప్పుడు ఎలా అయిందో చూద్దాం. ఎన్పి డాట్ ఈఎక్స్పి హాఫ్ ఏని కనుక పెట్టామనుకో అప్పుడు ఇందాక మనం చేసినప్పుడు ఎలా అయితే జరిగిందో అలా మనకి ఏమైందంటే ఏ అనే వేరియబుల్ లోపల ఉన్న ఐటమ్స్ 2 కూడా ఏమవుతాయి అంటే మల్టిప్లై అయిపోయి అది ఎక్స్పోనెన్షియల్ ఫామ్లో మనకి ఏమవుతాయి అంటే షోన్ అవ్వడం అనేది జరిగింది అనమాట. ఇది కూడా మనందరికీ తెలుసు అన్నమాట. ఓకే, అలానే నెక్స్ట్ దాంట్లో ఇప్పుడు అది ఎక్కువగా అనమాట. నెక్స్ట్ ఎస్క్యూఆర్టీ అంటే ఏమంటారంటే స్క్వైర్ రూట్ ఆఫ్ అంటారు అనమాట. స్క్వైర్ రూట్ ఆఫ్ అంటే ఏంటి అనేది ఒకసారి చూద్దాం. స్క్వైర్ రూట్ ఆఫ్ అంటే ఏంటిది అనేది ఒకసారి చూద్దాం. ఎస్క్యూఆర్టీ అంటే ఏమంటారంటే స్క్వైర్ రూట్ ఆఫ్ అని పిలుస్తారు. మీ అందరికి తెలుసు కదా స్క్వైర్ రూట్ ఆఫ్ అంటే ఇలా ఉంటుంది. దీంట్లోకి వెళ్ళి 4 అని తీసుకున్నాను. వాట్ విల్ బి ద అవుట్పుట్? ఫస్ట్ వాట్ విల్ బి ద అవుట్పుట్ ఎంత? 2 అని చెప్పారు. అలానే స్క్వైర్ రూట్ ఆఫ్ 9 అని తీసుకున్నాను. అప్పుడు నాకు ఎంత వస్తుంది అవుట్పుట్? 3 అని మీరు చిన్నప్పుడు నేర్పారు కదా. ఇలా నేను ఏం చేద్దామంటే ఒక యారేని కనుక క్రియేట్ చేస్తే
ఆ యారీ లోపల గోల్డెన్ ఐటమ్స్ ఉన్నాయి కదా, 10, 20, 30 అనే వాల్యూస్ ఉన్నాయి కదా. ఈ వాల్యూస్ అన్నిటి కూడా నేను ఏం చేద్దాం అంటే స్క్వేర్ రూట్ లోపల కనుక మార్చాలి అంటే ఎలా మారుస్తారనే దాని గురించి ఇప్పుడు చూద్దాం అనమాట. ఓకే, ఇప్పుడు మనం ఏం చేద్దామంటే స్క్వేర్ రూట్ అనే ఫంక్షన్ని మనం ఏం చేద్దామంటే ఒక్కొక్క వేరియబుల్కి అప్లై చేసి అవుట్పుట్ ఎంత వచ్చిందని చూద్దాం. ఓకే, లెట్స్ గో టు అవుట్పుట్. ఏ అనే ఒక వేరియబుల్ తీసుకున్నాం, దాంట్లో వాల్యూ ఎంత ఉందో చూసుకున్నాం. 10, 20, 40, 50, 60 అని. ఇప్పుడు నేను ఏం చేస్తానంటే ఎంటీగా ఎస్క్యూఆర్టీ ఆఫ్ అని పెట్టేసి ఇక్కడికి ఏ అని చనుకో. అప్పుడు ఏమైందంటే ఏ అనేది వేరియబుల్లో ఉన్న ఎవ్రీ పొజిషన్ ఏదైతే ఉందో ఎవ్రీ పొజిషన్ అనేది ఏమైందంటే స్క్వేర్ రూట్ లోపలికి మారిపోయి ప్రతి వాల్యూ కూడా నాకు ఏమైందంటే మల్టిప్లై అయిపోయి అవుట్పుట్ అనేది రావడం జరిగింది అనమాట. మామూలుగా 9 అంటే ఎంత, 3 కదా. 10 అంటే ఎంత, స్క్వేర్ రూట్ ఆఫ్ 10 అంటే ఎంత అంటారు, 3.16 అంటారు అనమాట. ఇలా నాకు ఏమైందంటే ప్రతి వాల్యూ కూడా ఏమైందంటే స్క్వేర్ రూట్ అనేది అయిపోయి దాని యొక్క అవుట్పుట్ ఏదైతే ఉందో ఆ అవుట్పుట్ అనేది మనకి ఏమైందంటే ఇక్కడ కాలంలో షో అవ్వడం అనేది జరిగింది అనమాట. ఇలా మనం ఏం చేస్తామంటే యారేస్ లోపల కూడా మనం ఏం చేయొచ్చు అంటే అర్థమెటిక్ ఆపరేషన్స్ని, అలానే మనం ఏం చేయొచ్చు అర్థమెటిక్ ఆపరేషన్స్ ఏవైతే ఉన్నాయో ఆల్ అర్థమెటిక్ ఆపరేషన్స్ వీటి కూడా మనం చేయొచ్చు అనమాట. వాటిలో ఎడిషన్, సబ్ట్రాక్షన్, మల్టిఫికేషన్, డివిజన్, ఎక్స్పోనెన్షియల్ ఫామ్, అలానే స్క్వేర్ రూట్ ఆఫ్ అనే ఎవ్రీథింగ్ కూడా మనం ఏం చేస్తారంటే అప్లై అనేది చేయొచ్చు. ఎలా అప్లై చేయాలి ఏంటి అనేది మనం ఆల్రెడీ నేర్చుకున్నాం కదా. ఇంకెవరికైనా సరే డౌట్ ఉందా? ఎనీబడి హ్యావ్? ఓకే, అలానే ఇప్పుడు మనం ఏం చేద్దామంటే మరొక ఆపరేషన్ ఉందన్నమాట. అది ఏంటిదంటే కంపారిజన్ అని పిలుస్తారు అన్నమాట. అంటే ఒక యారే లోపల ఉన్న వాల్యూస్ని మరొక యారే లోపల ఉన్న వాల్యూస్తో మనం ఏం చేద్దామంటే కంపారింగ్ అనేది చేద్దాం అనుకుంటున్నాం. అలా కంపారింగ్ చేయాలి అంటే ఎలా చేస్తారు ఏంటి అని చూద్దాం. నా దగ్గర ఏ అనే వేరియబుల్ ఉన్నాయి కదా, ఏ అనే వేరియబుల్ ఉంది, అలా నా దగ్గర ఇంకోటి ఏముంది, బి అనే వేరియబుల్ ఉంది. ఆ రెండింటి లోపల ఏమున్నాయి, నాకు బోల్డ్ వాల్యూస్ ఉన్నాయి చూడు. ఇక్కడ నాకు చూడు ఏ అనే వేరియబుల్లో 10, 20, 30, 40. అలానే బి అనే వేరియబుల్లో ఏమున్నాయి 1, 2, 3, 4, 5, 6 అనే వాల్యూస్ ఉన్నాయి. అంటే ఒక 2 rows 3 columns ఏ అనే వేరియబుల్లో కూడా కొన్ని 50 ఐటమ్స్ ఉన్నాయి. బి అనే వేరియబుల్లో కూడా నాకు ఏమంటే కొన్ని 50 వాల్యూస్ అనేవి ఉన్నాయి. అంటే రెండింటిని కూడా నేను కంపేర్ చేద్దాం అనుకున్నాను. ఇప్పుడు దాకా యారేస్లో చేసే ప్రతి కంపారిజన్ ఇది ఒక యారేలో ఉన్న ఫస్ట్ పొజిషన్ని మరొక యారేలో ఉన్న ఫస్ట్ పొజిషన్ని మాత్రమే మనం ఏం చేస్తున్నామంటే ఎడిషన్ చేయడం కానీ, సబ్ట్రాక్షన్ చేయడం కానీ, మల్టిప్లికేషన్ చేయడం కానీ, డివిజన్ చేయడం కానీ, ఇలా ఏ ఆపరేషన్ చేయాలని ఏం చేసాము, రెండు యారేస్లో ఉన్న సేమ్ పొజిషన్లో ఉన్న ఎలిమెంట్స్ని మాత్రమే మనం ఏం చేయొచ్చు అంటే అర్థమెటిక్ ఆపరేషన్ చేస్తారు అనేది గుర్తుపెట్టుకున్నాం. అలా నేను ఇక్కడ ఏం చేశానంటే ఏ అనే వేరియబుల్ లోపల ఉన్న వాల్యూని బి అనే వేరియబుల్ లోపల ఉన్న వాల్యూ రెండింటిని కూడా కంపేర్ చేద్దాం. ఆ రెండు ఈక్వల్గా ఉన్నాయా లేదా అనే దాని గురించి చూద్దాం. ఈక్వల్గా ఉన్నాయి అనుకో నాకు అవుట్పుట్ ఏమొస్తుంది, 10 = 10 అని పెట్టాను. వాట్ విల్ బి ద అవుట్పుట్? మనం కోడ్ రాసేటప్పుడు 10 ఈజ్ ఈక్వల్ టు 10 అని పెట్టాను. వాట్ విల్ బి ద అవుట్పుట్? ఏమని వస్తుంది నాన్న వసంత? ట్రూ. అంటే మనం లెఫ్ట్ సైడ్ ఉన్న వాల్యూ, రైట్ సైడ్ ఉన్న వాల్యూస్ని కంపేర్ చేయాలి అంటే మనకు అవుట్పుట్ ఎలా వస్తుంది, ట్రూ, ఫాల్స్లో వస్తుంది కదా. అలానే మనం ఇప్పుడు ఏం చేస్తామంటే ఒక యారే లోపల ఉన్న ఐటమ్స్లో ఉన్న ఎవ్రీ పొజిషన్లో ఉన్న ఐటమ్స్ని మనం మరొక యారేలో ఉన్న ఎవ్రీ పొజిషన్లో ఉన్న ఐటమ్స్తో కనుక మనం కంపేర్ చేసినప్పుడు మనకు అవుట్పుట్ అనేది ఎలా వస్తుందంటే ట్రూ ఆర్ ఫాల్స్ అనే పొజిషన్లో రావడం అనేది జరిగింది అనమాట. ఒక్కసారి మనం ఏం చేద్దాం, కోడ్ ప్లేట్ లోపలికి దీనికి ఒకసారి క్లియర్గా చేసి వచ్చేద్దాం. నాకు ఏ అనే వేరియబుల్ తీసుకుని దాంట్లో ఏమనేది చూద్దాం. అలానే బి అనే వేరియబుల్ తీసుకుని దాంట్లో ఏమనేది చూద్దాం. దీంట్లో ఉన్న ఎవ్రీ పొజిషన్ ఏదైతే ఉందో ఆ పొజిషన్లో ఉన్న వాల్యూస్ రెండు కూడా ఎలా ఉన్నాయో చూద్దాం అనుకోండి. ఏ ఈక్వల్ టు బి అని పెట్టాను. పెట్టేసి నేను ఏం చేశాను, క్లియర్ అని చూసాను. ఈజ్ ఈక్వల్ టు ఈజ్ ఈక్వల్ టు బి అని పెట్టాను. నేను చూసిన క్లియర్ అని చూసాను. అప్పుడు కనుక చూసి నాకు ఏమంటే
అక్కడ కనుక చూసినట్టు ఏంటంటే 10 దీంట్లో ఉన్న వాల్యూ 1 ఇది రెండు కూడా ఏమన్నా అంటే ఒకేలా ఉన్న లిమిట్స్ నాకు ఏం చెప్పిందంటే కంప్యూటర్ అనేది చెప్పడం అనేది జరిగింది. ఆ రెండు వాల్యూస్ ఏమైందంటే నాకు కంపేర్ అయిపోయి రెండు ఎలా ఉన్నాయి నాకు అర్థమైపోయింది అనమాట. యాక్చువల్గా ఇక్కడ ఏంటంటే ఇంకొక అవుట్పుట్ కావాలి, కానీ ఇప్పుడు ఎందుకు వచ్చింది అనే దాని గురించి ఇప్పుడు మనం ఏం చేద్దాం మరొక ఎగ్జాంపుల్ ద్వారా నేర్చుకుందాం. తీసుకున్నాను తీసుకున్నాను బి అనేది వేరియబుల్ ఏ అనే వేరియబుల్ వాల్యూస్ అంటే ఆ బి అనేది దీంట్లో కూడా ఎంత ఉంది అంటే రెండులో ఉన్న ప్రతి పొజిషన్ కూడా నాకు ఏమైంది సమానంగా కనుక ఉండాలి అనేది కనుక నేను చెప్పాలి ఏంటని ఏం చేస్తానంటే ఆ రెండు కూడా సమానంగా కనుక ఉన్నాయో అప్పుడు నాకు అవుట్పుట్ ఏమొస్తుందంటే 2 1 వస్తుంది. ఒకవేళ అవి సమానంగా కనుక లేవనుకో అప్పుడు నాకు ఏమొస్తుందంటే ఫాల్ట్ అనేది రావడం అనేది జరిగింది అనమాట. ఇలా మనం ఏం చేయొచ్చు అంటే ఇలా కూడా చేయొచ్చు. అలానే కాకుండా ఆల్ వాల్యూస్ని ఇలా చేయకుండా మనం ఇంకొకలా కూడా చేయొచ్చు అనమాట. ఎలా అంటే ఒక యారీ లోపల ఉన్న ఐటమ్స్ అన్నీ కూడా ఈక్వల్గా ఉన్నాయా అనే పంటలకు మెజర్మెంట్ అనేది అచీవ్ చేయడం అనేది చేస్తారన్నమాట. ఎలా అచీవ్ చేస్తారంటే ఎన్టీ డాట్ అండర్ స్కోర్ ఈక్వల్ ఎన్టీ డాట్ యారీ అండర్ స్కోర్ ఈక్వల్ ఆఫ్ అని పెట్టేసేసి రౌండ్ బ్రేస్లో ఏ కామా బి అని పెట్టామనుకో అప్పుడు నాకేమైందంటే దానిలో ఉన్న ఎవ్రీ పొజిషన్ ఏదైతే ఉన్నాయో ఆ పొజిషన్లో ఉన్న వాల్యూస్ ఆల్ ఆర్ సేమ్గా కనుక ఉన్నాయి అంటే అప్పుడు నాకు ట్రూ అనే వస్తుంది. ఒకవేళ అన్ని వాల్యూస్ సేమ్ లేవనుకో అప్పుడు నాకు ఏమైనా వస్తుందంటే అవుట్పుట్ ఫాల్స్ అని రావడం జరిగింది అనమాట. ఇది కూడా ఎలా జరిగింది ఏంటనే దాని గురించి మనం ఏం చేద్దామంటే ఒకసారి కోర్ట్ ప్లే గ్రౌండ్లోకి ప్లేయర్ అవుట్ చేసి వచ్చాము. లెట్స్ గో టు కోర్ట్ ప్లే. ఇప్పుడు నేను ఏం చేద్దామంటే ఒక యారేని క్రియేట్ చేద్దాం. యారే ఏంటంటే ఏ ఈక్వల్ టు 10 20 30 40 50 అనే వాల్యూస్తో ఒక యారేని కానీ ఏం ఇచ్చాం అప్పుడు నాకు ఏంటంటే 10 20 30 40 50 అనే వాల్యూస్తో క్యారెక్టర్ అయిపోయింది. అలానే బి అనేది తీసుకుంది. బి అనేది 1 2 3 4 5 6 అనే వాల్యూస్తో ఉంది. వీటిలో ఉన్న 10 దీనిలో ఉన్న 10 అలా దీనిలో ఉన్న వాల్యూ దీనిలో ఉన్న వాల్యూ ఆల్ వాల్యూస్ అన్నీ కూడా ఈక్వల్గా ఉన్నాయి అనేది కంపేర్ చేద్దాం అనుకుంటున్నాం. అలా కంపేర్ చేయడంటే మనం ఏం చేస్తుంది ఎన్పీ డాట్ యారీ అండర్ స్కోర్ ఈక్వల్ అని చెప్పేసి రౌండ్ బ్రేస్లో మనం చేసినట్టు ఈ కామన్ బి అని కనుక మనం చెప్పేసి కనుక ప్లేయర్ రౌండ్ చూసానుకో అప్పుడు ఏమైతే చూద్దాం. అప్పుడు నాకు ఏమైందంటే అవుట్పుట్ ఏమవుతుంది ఫాల్స్ ఉంటుంది. అంటే ఏంటి దాన్ని మీరు ఇక్కడ ఉన్న వాల్యూ 10 ఇక్కడ ఉన్న వాల్యూ ఎంత 1 ఈ రెండు ఎలా ఉన్నాయి నాకు ఈక్వల్గా ఉన్నాయా లేవు కాబట్టి అప్పుడు నాకు ఏమైందంటే అవుట్పుట్ ఫాల్స్ అని రావడం జరిగింది. ఇలా మనం ఏం చేస్తామంటే ఒక యారీలో ఉన్న వాల్యూస్ని మరొక వాల్యూతో మనం కంపేర్ చేయాలి అంటే ఎవ్రీ వాల్యూని కనుక మనం కంపేర్ చేయాలంటే ఏం చేస్తారంటే ఇలా చేయడం అనేది చేస్తారన్నమాట. లేదు అంటే ఇంకొకటి కూడా చేస్తారన్నమాట. ఏ అనే వేరియబుల్లో ఉన్న ఆల్ వాల్యూస్ని బి అనే వేరియబుల్లో ఉన్న వాల్యూస్కి ఈక్వల్గా కనుక మనం చేయాలి అంటే అప్పుడు మనం ఏం చేస్తామంటే ఏ ఈక్వల్ టు బి అని కనుక పెట్టామనుకో అప్పుడు ఏమవుతుంది అంటే ఏలో ఉన్న ఎలాంటి వాల్యూస్ అయినా సరే ఏమవుతాయి అంటే బిలో ఉన్న వాల్యూస్కి సమానం కనుక మారాలి అంటే ఏం చేస్తారంటే ఏ ఈక్వల్ టు బి అనే ఆపరేషన్ అప్లై చేయడం ద్వారా ఏం చేస్తారంటే అచీవ్ చేయడం అనేది చేస్తారన్నమాట. దీంట్లో ఎవరికైనా సరే డౌట్ ఉంది ఎనీబడీ హ్యావ్ ఇలా మనం ఏం చేస్తామంటే అర్థమెటిక్ ఆపరేషన్స్ అనేవి కూడా చేయడం అనేది జరిగింది. టుమారో సెషన్లో మనం ఏంటంటే యారేస్ లోపల కొన్ని ఫంక్షన్స్ అనేవి ఉన్నాయన్నమాట. సమ్ అని మిన్ అని మ్యాథ్స్ అని మీడియన్ అనేసి మీన్ అనేసి ఇలాంటి వేరియన్స్ అనేసి స్టాండర్డ్ డీవియేషన్స్ అనేసి ఇలా కొన్ని ఫంక్షన్స్ని కూడా యూజ్ చేసి మనం ఏం చేయొచ్చు అంటే ఈ ఫంక్షన్స్ని కూడా యూజ్ చేసేసి మనం వాల్యూస్ అనేవి డెరైవ్ చేయవచ్చు. వాటిని ఎలా డెరైవ్ చేస్తారనే దాని గురించి మనం ఏంటంటే టుమారోస్లో నేర్చుకుందాం. That's it for today's session. Thank you for joining me, everyone. Have a great day and bye.